మన చదివిన వాక్య భాగంలో మనకొక బలిపీఠము ఉన్నవి. మన చదివిన వాక్య భాగము ఆ ఇబ్రికి రాసిన పత్రిక 13:10-14 వాక్యంలో 3 అనుభవాన్ని, ఒక 3 విషయాన్ని నేను మీకు నేర్పిస్తాను. దేవుడు ఈ 7వ నెలలో బళ్ళలో చేయి వేయబోయే మనము ఈ 7వ నెల అంతట్లో దేవుడిలో జీవించుటకు దేవుడు ఒక నూతన కృపని మనకి అనుగ్రహించునుగాక. మన చదివిన వాక్య భాగంలో ఒక 3 అనుభవాన్ని భక్తుడు మనకి తెలియచేస్తున్నాడు. 1:10-11 వాక్యం చదవండి. మనకొక బలిపీఠము ఉన్నది. ఆ ఆ ఆ ఆ తేపడును. చాలు. ఈ 2 వాక్యంలో పాత నిబంధనలో బలి అర్పించే అనుభవాన్ని ఇక్కడ దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. పాత నిబంధనలో ఏందండి, దేవుడు మోషేతో మాట్లాడి అన్నాడు, ఒక ప్రత్యక్ష గుడారం నిన్ను అమర్చాలి. ఈ రోజు మన కూడి ఇలా ఈ సంఘములో ఎలా ఉన్నామో అలాగనే పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలు ఎగిప్తు నుంచి విడుదల పొంది అరణ్యంలో ఎడారిలో ప్రయాణం చేస్తా ఉన్న కాలంలో దేవుడు వారితో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు వారికి ఏదో నేర్పించాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు వారి మధ్యలో సంచరించాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు తన చిత్తాన్ని, తన హృదయాన్ని, తన ఆలోచనని తన ప్రజలకి తెలియచేయాలని, వారితో మాట్లాడాలి, వారితో సంచరించాలి, వారితో సంభాషించాలని దేవాది దేవుడు ఇష్టపడి మోషేతో అన్నాడు, మోషే ఈ అరణ్యంలో ఒక ప్రత్యక్ష గుడారముని కట్టు, ఆ గుడారముని ఈ కోణములో కట్టు, ఆ గుడారముని 3 భాగంగా నువ్వు ఏం చెయ్యాలి, సెపరేట్ చెయ్యాలి. ప్రాకారము ఒక భాగము, పరిశుద్ధ స్థలం అని 2వ భాగము, అతి పరిశుద్ధ స్థలం అని 3వ భాగాన్ని నువ్వు కట్టి ఈ 3 భాగములో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో నేను చెప్పేనట్టు నువ్వు దానిని అమర్చు. ఎందుకు ఇది అన్ని అంటే, నేను దిగి వచ్చి నా ప్రజలతో మాట్లాడాలి, నేను దిగి వచ్చి నా ప్రజల్ని ఆశీర్వదించాలి, నేను దిగి వచ్చి నా ప్రజలు మొరని ప్రార్థనని నేను వినాలి. వారు నా ప్రజలై ఉన్నారు, నేను వాడు దేవుడై ఉన్నాను. వారిని విడిపించుటకు ఉద్దేశము అలాగనే పంపించుటకు కాదు, నాతో చిరకాలము సహవాస కలిగి ఉండాలి. వారు నాకు మధ్యలో ఉన్న బంధము చిరకాలము కొనసాగాలి. ఆదము అవ్వని నేనే సృష్టించాను, పరిశుద్ధంగా వాళ్ళని సృష్టించాను, వారితో నేను సంచరించాను, వారితో నేను మాట్లాడాను, వారికి కావలసినది అన్ని ఇచ్చాను. కానీ పాపము వలన ఆ బంధము విడిపోయింది, పాపము వలన ఆ సహవాసం విడిపోయింది, పాపము వలన వారి మధ్యలో సంచరించే అనుభవం దూరం అయింది, మాటలు దూరం అయిపోయింది, కన్ను ఏందండి సంభాషణ దూరం అయిపోయింది. మరలా ఈ ప్రజల్ని గొర్రెపిల్ల రక్తముతో నేను విడిపించి విమోచించి ఇప్పుడు వాగ్దాన దేశానికి తీసుకుని వెళ్తున్నాను. నా ప్రజలతో నేను ఈ బంధాన్ని కొనసాగించాలని ఇష్టపడుతున్నాను. ప్రతిరోజు నేను వారితో మాట్లాడాలి, ప్రతిరోజు వారి మధ్యలో సంచరించాలి, వారు నా దగ్గర రావాలి, నేను కూడా వారి దగ్గర దిగి రావాలి. అందుకు ఈ ప్రత్యక్ష గుడారం నిన్ను అమర్చి ప్రాకారములో బలిపీఠాన్ని అమర్చు అన్నాడు. ఏ అన్నాడండి? బలిపీఠాన్ని అమర్చు. ఎందుకు ఈ బలిపీఠము? బయట నుంచి వచ్చే ప్రజలు ఏదో పాపం చేసి ఉంటారు, ఏదో తప్పు జరిగి ఉంటాయి, ఏదో జారత్వము వాళ్ళు
ఉండవచ్చు. ఇప్పుడు నేను పరిశుద్ధుడైన దేవుడు కదా, నేను పరిశుద్ధుడు, నా క్రియలు పరిశుద్ధమైనది, నేను నివసించేది పరిశుద్ధ స్థలములో, నేనిచ్చే ఆశీర్వాదం కూడా పరిశుద్ధమైనది. ఇప్పుడు నా పిల్లలు నా పరిశుద్ధ ఆశీర్వాదాన్ని అనుభవించాలంటే, నా పరిశుద్ధ సన్నిధిని అనుభవించాలంటే, ఈ పరిశుద్ధ స్థలంలో వారు రావాలంటే, నేను వారిని అంగీకరించాలంటే, వాళ్ళు ఏదో తప్పు పొరపాటులు గత దినంలో చేసినది ఉంటాయి కదా, ఆ తప్పుతో నా దగ్గర రాలేరు. కనుక ఆ బలిపీఠం దగ్గర వారు వచ్చి తన పాపము నిమిత్తము, గత దినంలో వారు చేసిన తప్పిద నిమిత్తము, వారు ఒక గొర్రె పిల్ల అయినా సరే, ఒక మేక పిల్ల అయినా సరే, ఒక పావురమైనా సరే, వారు తీసుకొని వచ్చి యాజకుడి చేతిలో ఆ వస్తుని అప్పగించగా, యాజకుడు వాళ్ళు పాప నిమిత్తము బలి అర్పిస్తాడు. బలి అప్పగించగా వారు పాపాన్ని క్షమిస్తున్నాను. హల్లెలూయా. వారు పాపము క్షమించబడుతుంది, కడగబడుతుంది. ఇప్పుడు చెప్పండి, వారు దేవుడి సన్నిధికి రాగలుగుతారా కాదా? ఆశీర్వాదాన్ని వారు పొందగలుగుతారా కాదా? దేవుడు వారితో సంచరిస్తాడా కాదా? దేవుడు వారితో మాట్లాడతాడా కాదా? అందుకే బలిపీఠము, ఆ బలిపీఠములో చెల్లించే ఆ జంతు ఏందండి, వారు పాపము క్షమించబడుటకు కారణంగా మారుతుంది. అందుకే పాత నిబంధనలో యాజకుడు ఒక కార్యము చేస్తాడు. ఏం చేస్తాడు? యాజకుడు బలిపీఠం దగ్గర ఉండగా ఆ మందిరానికి వచ్చే వాళ్ళు ఒక గొర్రె పిల్లని వారు తీసుకొని వచ్చి యాజకుడి చేతిలో ఇస్తారు. ఎందుకు ఈ గొర్రె పిల్లని తీసుకొచ్చారంటే, అయ్యా మేము తప్పు చేశాము, పాపం చేసి ఉన్నాము, ఇప్పుడు మా పాపము కడగబడాలి, ఈ పాపముతోనే మేము దేవుణ్ణి దర్శించలేము, మందిరములో నిలబడలేము, ఆశీర్వదించబడలేము, కనుక మా పాపం నిమిత్తము ఈ గొర్రె పిల్లని మీరు బలిగా చెల్లించండి అని చెప్పగానే, అప్పుడు యాజకుడు ఆ గొర్రె పిల్లని లేకపోతే మేక పిల్లని తన దగ్గర తీసుకుంటాడు. ఇక్కడ బలిపీఠం ఉంటాయి, యాజకుడు ఇలా నిలబడతాడు, ఆ గొర్రె పిల్లని అక్కడ అలా నిలబెట్టించి, వారు కొరకు ఎవరు తప్పు చేశారో వారు నిమిత్తము ఏందండి, యాజకుడు ఆ గొర్రె పిల్ల మీద అలా చేయి పెట్టగానే, ఈ పాపం చేసిన వాడు పాపము నేరము ఎవరి మీద చెల్లించబడుతుందండి? ఆ గొర్రె పిల్ల మీద చెల్లించబడుతుంది. అప్పుడు యాజకుడు ఆ గొర్రె పిల్లని చంపి బలిపీఠం మీద అప్పగిస్తాడు. హల్లెలూయా. ఈయన పాపాన్ని, ఈయన తప్పిదాన్ని, ఈయన మీద రావలసిన ఆ శిక్షని ఇప్పుడు ఆ గొర్రె పిల్ల మీద పోయింది కనుక ఈయన దేవుని బిడ్డగా మార్చబడ్డాడు. ఈయన పాపము కడగబడింది, ఈయన ఆశీర్వాదం పొందుటకు యోగ్యుడుగా మారిపోయాడు. హల్లెలూయా. కానీ అలా చంపబడిన ఆ జంతుని ఏం చేయకూడదండి? తినకూడదు. ఆ జంతుని ఏం చేయకూడదు? తినకూడదు. ఎందుకు? పాపము నిమిత్తమే చంపబడింది. శిక్షకి నియమించబడిన జంతు కనుక ఆ జంతు మీద పాపం మోపబడింది కనుక, శిక్ష మోపబడింది కనుక ఆ తినకూడదు. అలా బలిపీఠములో దాన్ని చంపి దానిని పాలయానికి వెలుపట బయట ప్రత్యక్ష గూడారం ఉంది చూసారా, ఆ పాలయం ఉంది చూసారా, ఆ పాలయానికి బయట తీసుకొని వెళ్ళి ఆ జంతుని ఏం చేసేయాలి? దగ్గింపాలి, కాల్చివేయాలి. హల్లెలూయా. కాల్చివేయాలి. అప్పుడు వీడుకు విమోచన కలుగుతుంది, దేవుని దయని పొందగలుగుతాడు, దేవుడితో ఐక్యత పడగలుగుతున్నారు. దేవుడు మనకి చెప్పే విషయం ఏం తెలుసా? పాత నిబంధనలో ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం ఇజ్రాయిల్ ప్రజల కొరకు,
బలి అప్పగించబడింది, వారి పాపము కడగబడింది, దేవుని ఆశీర్వాదాన్ని పొందగలిగారు, దేవుల్లో జీవించగలిగారు. కానీ మరలా దేవుడి సన్నిధిలో వచ్చి బలి అర్పించి బాగుపడి ఆశీర్వాదం పొంది పండగ చేసి మరలా ఇంటికి వెళ్తాడు చూసారా? వెళ్ళి మరలా సరిగా ఉంటాడు అనుకుంటున్నారా? లేదు. వచ్చేవారు వచ్చేటప్పుడు ఒంటరిగా రాడు. ఏమొస్తాడు? దేంతో వస్తాడు? ఒక గొర్రె పిల్లతోనే వస్తాడు. ఎందుకు? దాని అర్థము మరలా అదే తప్పు చేశాడు. ఎన్నో గొర్రె పిల్లని చంపుతున్నాడు, బలి అర్పిస్తున్నాడు. పాపము కడగబడుతుంది. రెండు రోజు పరిశుద్ధంగా ఉండగలుగుతున్నాడు, ఒక్కరోజు పరిశుద్ధంగా ఉండగలుగుతున్నాడు, 3 రోజు సరిగా ఉండగలుగుతున్నాడు, ఒక్క పూట దేవుళ్ళో యథార్థంగా ఉండగలుగుతున్నాడు. మరలా అదే తప్పు, మరలా అదే పాపము, మరలా అదే జారత్వము. ఈయనకి బాధ కలుగుతుంది. అయ్యో, పరిశుద్ధంగా జీవించలేకపోతున్నానే, నీతి కలిగి బ్రతుకలేకపోతున్నానే, దేవునికి ఇష్టడుగా ఉండలేకపోతున్నానే, ఇన్ని బలులు అర్పించానే, అయినా కూడా నేను స్థిరపడలేకపోతున్నానే, నీతిమంతుడిగా మారలేకపోతున్నానే, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నేను దాచిపెట్టలేకపోతున్నానే. ఇది పాత నిబంధన బలి. చెప్పండి, ఏం బలి అండి? పాత నిబంధన బలి. ఎన్నిసారి బలి అర్పించినా వారి పాపము కప్పివేయబడింది, కానీ వారి పాపము వారి జీవితంలో నుండి పూర్తిగా తీయబడదు. ఎలా కూడా చూడండి, సమాజంలో మనుషులు ఎన్నో ముక్కుబడి, ఎన్నో నిర్ణయాలు, హల్లెలూయా, ఎన్నో నిర్ణయాలు. మేము ఇలా ఉండాలి, మేము పరిశుద్ధిగా ఉండాలి, మేము నీతి కలిగి ఉండాలి, ఇంకా ఈ తప్పు చేయకూడదని ఏదేదో చేస్తున్నారు. మించిపోయిన 3 రోజు మరలా అదే బురదలో, మరలా అదే పాపంలో. లాస్ట్కి అంటారు చూసాడా, నా వల్ల అవ్వట్లేదయ్యా, పుణ్యస్థలానికి వెళ్ళి చూశాను, మొక్కుబడి చేసి చూశాను, సమర్పించి చూశాను, ఆ యాత్ర చేసి చూశాను, ఈ యాత్ర చేసి చూశాను, ఈ సంఘానికి వెళ్ళి చూశాను, ఈ కూడికకి వెళ్ళి చూశాను. హల్లెలూయా. మన సొంత క్రియల చేత నీతిమంతులుగా మనం మారలేము. మన విలువైన వస్తువుని అప్పగించాము కనుక మన పాపము కడగబడదు. హల్లెలూయా. అందుకే ఇక్కడ దేవుడు మనకి నేర్పించే ఒక అనుభవం ఏమిటంటే, పాత నిబంధన బలి అర్పణలు అది ఇజ్రాయిల్ ప్రజలకి అప్పగించబడింది, కానీ దాని వలన వాళ్ళు నిరంతరంగా పరిశుద్ధులుగా నీతిమంతులుగా దేవుళ్ళో జీవించలేకపోయారు. బలులు కొనసాగుతుంది, కానీ పరిశుద్ధ జీవితం అనేది కొనసాగట్లేదు. ఈరోజు బాగుపడాలి, ఈరోజు ఆశీర్వాదంగా ఉండాలి, ఈరోజు మేము పరిశుద్ధంగా ఉండాలని, ఈరోజు ఇంకా మీదట ఈ పాపం చెయ్యకూడదని ఎన్ని విధమైన మూఢనమ్మక కార్యక్రమం. హల్లెలూయా. ఇదన్నీ పాత నిబంధన ఇజ్రాయేలు ప్రజలు చేసిన కార్యము. దాని వలన వారు నిరంతరంగా దేవుడి సన్నిధికి రాలేకపోయారు, నిరంతరంగా దేవుడి కృపలో జీవించలేకపోతున్నారు, నిరంతరంగా పరిశుద్ధంగా ఉండలేకపోతున్నారు. హల్లెలూయా. ఒక మాట చెప్పన్నా, వస్తు వలన పాప క్షమాపణ లేదు, మనుష్యుల వలన పాప సమాపణ లేదు, పుణ్య స్థలంలో నుండి మనకి పాప సమాపణ లేదు. పాప సమాపణకి ఆకాశము కింద భూమి పైన. ఆ వాక్యం చదువుతారా? అపోస్తల కార్యము 4వ అధ్యాయము 12వ వాక్యము. అపోస్తల కార్యము 4:12. చూడండి, మరి ఎవరి వలన రక్షణ లేదు, ఈ మా నామమునే రక్షణ పొందవలనే కానీ వేరే ఎవరి వలన రక్షణ లేదు. రెండోది, ఈ నామము తప్ప మరొక నామము
పొందలేమని. అక్కడ ఒక అద్భుతమైన మాట, ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున, బిక్కరగా యేసుకి స్తోత్రం చెప్పండి, రక్షణ లేదు. యేసయ్య తప్ప మనకి మరొక రక్షణ లేదు. అందుకే పాత నిబంధనలో అనేక బలిపీఠం ఉంది. అబ్రహాం బలిపీఠ కట్టాడా? నోహా బలిపీఠ కట్టాడు. ఈసాకు బలిపీఠ కట్టాడు. యాకోబు బలిపీఠ కట్టాడు. మోషే బలిపీఠ కట్టాడు. ఏంటంటే సామువేల్ బలిపీఠ కట్టాడు. దావీదు బలిపీఠ కట్టాడు. యాజకులు బలిపీఠ కట్టి పాత నిబంధనలో ఎన్నో బలులు అర్పించబడింది, ఎన్నో బలిపీఠాలు కట్టబడింది. కానీ ఆ బలిపీఠ వలన, ఆ బలుల వలన వారికి నిరంతర విమోచన రాలేదు, నిరంతర జీవితంలో మార్పు రాలేదు. కానీ మనకి రెండో ఒక ఆశీర్వాదాన్ని దేవుడు ఈ వాక్యం చెప్తున్నాడు. ఇప్పుడు 10వ వాక్యం చదువుతారా? 13:10. మనకి ఒక బలిపీఠం ఉంది. ఆమేన్ చెప్పండి. అందరి మాట చెప్పండి. మనకి ఒక బలిపీఠం ఉంది. ఇది పాత నిబంధన బలిపీఠం కాదు, మనుషులు కట్టిన బలిపీఠం కాదు. మన బలిపీఠం ఎవరు తెలుసా? యేసయ్యా. హల్లెలూయా. దేవుడు చెప్పే విషయం, నా కుమారుడా, నా కుమార్తె, నీకు విమోచన ఆచారంలో లేదు, నీకు విమోచన మూఢ నమ్మకాల్లో లేదు, నీకు విమోచన కార్యక్రమంలో లేదు, నీకు విమోచన పరిశుద్ధ జీవితము వస్తువుల్లో లేదు, నీకు విమోచన మనుషుల దగ్గర లేదు, నీకు విమోచనల పుణ్య స్థలంలో లేదు, నీకు పాప సమాపణ పరిశుద్ధ జీవితము ఆకాశంలో లేదు, భూమిలో లేదు, భూమి కింద లేదు, నీళ్ళలో లేదు, ఏ వస్తువులో లేదు, ఏ జంతువులో లేదు, కేవలం యేసులోనే. హల్లెలూయా. పరిశుద్ధ జీవితము యేసులోనే. మన పాపము కడగబడుట యేసులోనే. అందుకే దేవుడు పాత నిబంధన కార్యాన్ని మనకు చూపిస్తున్నాడు. సంగమా, పాత నిబంధన చూడండి, బలిపీఠ కట్టారు, బలిలు అర్పించారు. ఆ బలి వస్తుని పాలయానికి బయట తీసుకొని వెళ్ళి కాల్చి కూడా వేశారు. కానీ 2 రోజులు నిలబడుతున్నారు. ఒక్కరోజు పరిశుద్ధంగా ఉంటున్నాడు, తర్వాత అదే తప్పు, అదే కన్నీటి, అదే జారత్వం, అదే లోకము. కానీ నీ బ్రతుకు అలా ఉండకూడదు, నీ బ్రతుకు అలా ఉండకూడదు. అలా పడి పడి లేవుటకు నేను నిన్ను సృష్టించలేదు. నాలాగా నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, నాలాగా నువ్వు నీతిమంతుడిగా జీవించాలి, నా బిడ్డగా జీవించాలి. హల్లెలూయా. అందుకు మన కొరకు ఒక బలిపీఠంగా యేసయ్య పరలోకముల నుండి దిగి వచ్చాడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మన బలిపీఠం పాత నిబంధన బలిపీఠమా, లేకపోతే మన బలిపీఠం యేసయ్యా? యేసయ్యా. మనకి ఒక్క బలిపీఠం. పాత నిబంధనలో అనేక బలిపీఠం, ప్రతి భక్తులు బలిపీఠం కట్టారు. కానీ మనకి ఒకే ఒక బలిపీఠము, అది కల్వారి బలిపీఠము. యేసయ్యా. ఆ రక్తము వలన మనకి ఏందండి? నిరంతరమైన విమోచన. హల్లెలూయా. ఇప్పుడు 12వ వాక్యాన్ని చదవండి, 2వ భాగము. కావున ఆ ఆ ఆ ఆ తర్వాత ఇప్పుడు చూడండి, 2వ భాగాన్ని భక్తుడు మాట్లాడుతున్నాడు. పాత నిబంధన బలి అర్పిస్తున్నారు. ఏందండి? ఆ జంతు బయట కాల్చబడుతుంది, కానీ వారి పాపము కప్పబడుతుంది. మరలా అదే పరిస్థితిలోనే, పాపములోనే, సమస్యలోనే వారు జీవిస్తున్నారు. కానీ కావున యేసు కూడా సొంత రక్తముని ఇచ్చి ప్రజలని, ఈ మాట గమనించాలి, అక్కడ నిలబడండి. ఇప్పుడు మన కొరకు ఒక బలిపీఠము, అది యేసయ్యా.
చూడండి, ఆ భక్తుడు ఎంత మ్యాచ్ చేసి రాస్తున్నాడు. పాత నిబంధనలో ఒక బలిపీఠం, ఆ బలిపీఠములో ఆ జంతు చంపబడుతుంది. ఆ జంతు శరీరాన్ని పాలయానికి బయట తీసుకొని వెళ్ళి కాల్చివేస్తున్నారు. అలాగనే యేసయ్య కూడా మన కొరకు గొర్రె పిల్లగా ఈ భూమిలో వచ్చి ఏందండి, మన పాపం అన్నిటిని, యోవాన్ సువార్త 1వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదువుతారా? యోవాన్ సువార్త 1వ అధ్యాయము 29వ వాక్యము. మరునాడు యోహాను యేసు తన ఎద్దకి రాగా చూసి, చూడండి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆమేన్, ఆమేన్ చెప్పండి. ఇదిగో లోక పాపమును. ఇప్పుడు చెప్పండి, ఆ లోక పాపములో మనం లేదా? ఆ గుంపులో మనం లేదా? ఆ గుంపులో మన ఇంటి వారు లేదా? పాత నిబంధనలలో ఒక్క వ్యక్తి తన పాప సమాపణ కొరకు గొర్రె పిల్లను తీసుకొస్తున్నాడు. కానీ కొత్త నిబంధనలో సమస్త మానవ కొరకు, ఆమేన్ చెప్పండి, సమస్త మానవ కొరకు ఒకే ఒక్క గొర్రె పిల్ల పరలోకముల నుండి మన కొరకు దిగి వచ్చింది. ఆమేన్ చెప్పండి. మన ఒక్కొక్కరి కొరకు ఒక్కొక్క గొర్రె పిల్ల కాదు, మన అందరి కొరకు ఒకే గొర్రె పిల్లగా పరలోకముల నుండి యేసయ్య దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల పాలయానికి బయట ఏం చేయబడిందండి? చంపబడింది. అందుకే యేసయ్య కూడా పాలయానికి బయట ఏం చేయబడ్డాడు? గవని వెనుపట శ్రమలు అనుభవించాడు. బయట అంటే యేసయ్య ఎక్కడ? పాత నిబంధనలో అక్కడ ఒక బలిపీఠం. కొత్త నిబంధనలో యేసయ్య ఎక్కడ? కొల్గదా కొండ మీద. ఈ కొల్గదా కొండ యెరూషలేము లోపల కాదు, యెరూషలేంకి బయట. పాత నిబంధనలో ఈ గొర్రె పిల్ల ఎలా ప్రత్యక్ష గూడారానికి పాలయానికి బయట తీసుకుని వెళ్ళి ఎలా కాల్చారో, యేసయ్య కూడా యెరూషలేంకి బయట ఉన్న కొల్గదా కొండ మీద మన కొరకు వధించబడ్డాడు. మన కొరకు ఏం చేయబడ్డాడంటే కొట్టబడ్డాడు. మన కొరకు శ్రమని అనుభవించాడు. గనుక ఈ రోజు మనం నీతిమంతులై మార్చబడి ఉన్నాం. ఆమేన్ చెప్పండి. ఈ రోజు మనం పరిశుద్ధులై మార్చబడ్డాము. పాత నిబంధన కార్యక్రమం వలన మనం దేవుని పిల్లలుగా మారలేదు. యేసయ్య బలి అర్పణ వలన మనం ఆయన పిల్లలుగా మారాము. హల్లెలూయా. వెండి బంగారం చేయి వస్తు చేత మనం విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత మనం విమోచించబడ్డాము. ఈరోజు మనకి పాప సమాపణ, ఈరోజు మనకి నిత్య జీవము, ఈరోజు మనకి పరిశుద్ధ జీవము, ఈరోజు మన జీవితంలో విమోచన, ఈరోజు మన దేవుని ఆలయమై మారుటకు, దేవుడు మనలో నివసించుటకు, ఆయన సొత్తుగా మనం ఉండుటకు కారణము మనము పుణ్యం చేశామే, దాని వలన కాదు, వస్తువుల చేత కాదు, మనుషుల చేత కాదు, కార్యక్రమం చేత కాదు. యేసయ్య మరణము వలన ఈరోజు ఆయన పిల్లలుగా మనం మారాము. మీకు సంతోషం లేదు? హల్లెలూయా. కొందరు ఎలా కూర్చున్నామంటే మేము కూడా చాలా చేశాం కదా, అదని లెక్కలేదా? లెక్కలేదు. హల్లెలూయా. మేము కూడా యాత్ర చేశామా? ఎవరు చేయమన్నారు? మేము కూడా చాలా మొక్కుబడి చేశాం. ఎవరు చేయమన్నారు? మేము కూడా అది తెచ్చుకున్నాం, మేము కూడా అది కట్టుకున్నాం, మేము కూడా అది కొన్నాం. ఎవరు కొన్నామన్నారు? మన కొరకు ఒకే ఒక బలిపీఠము, కల్వారి బలిపీఠము. ఆ కల్వారిలో కార్చబడిన రక్తమే మనని ఆయన బిడ్డగా మార్చింది, నీతిమంతుడిగా మార్చింది, పరిశుద్ధుడిగా మార్చింది, ఆయన వారిసుగా మార్చింది, ఆయన సొత్తుగా మార్చింది. ఆయన మనలో నివసించుటకు ఆ కల్వారి కారణము, మరొకటి లేదు. పాత నిబంధన బలులు అది ఒక నీడ,
అది మన సొంత ప్రయత్నాలు, కార్యక్రమము. దాని వలన నిరంతర పరిష్కారము, పరిశుద్ధత, నీతి, ఏందండి నిత్య జీవము లేదు. చేసేది మరలా చేయాలి. నీ బలము మరలా, నీ ప్రయత్నాలు మరలా. ఆయన బలము ఒక్కసారి మనని తాకితే చాలు, నిలబడిపోతాము. ఒక్కసారి ఆయన హస్తాన్ని పట్టుకుంటే చాలు, నిరంతరంగా మనం నిలబడగలుగుతాం. ఆయన రక్తము ఒక్కసారి మన మీద ముద్ర వేయబడిందంటే అపవాది వణుకాలి. ఆయన రక్తము ముందు శాపము నిలబడలేదు, ఆయన రక్తము ముందు అపవాది నిలబడలేడు, ఆ రక్తం ముందు దోషము నిలబడలేదు. యేసయ్య రక్తము ముందు అపవాది, తాయితులు, మంత్రము ఏది కూడా పనికిరాదు. అందుకే బైబిల్లో రాయబడింది, ఏ రక్తం ఇచ్చంట, ఏ రక్తం ఇచ్చి? తన సొంత రక్తమునిచ్చి, తన సొంత రక్తంనిచ్చి. హల్లెలూయా. కల్వారి సిలువలో తన కొరకు ఒక బొట్టు రక్తాన్ని కూడా ఉంచుకోకుండా మొత్తం రక్తాన్ని మన కొరకు ఇచ్చాడు. మన కొరకు ఆయన బలిపీఠంగా మారాడు, మన కొరకు ఆయన బలి వస్తుగా మారాడు, మన కొరకు ఆయనే బలిపీఠంగా కూడా మారిపోయాడు. అందుకే అండి ఈరోజు మనం మనుష్యులుగా ఇక్కడ కూర్చున్నాం. ఆమేన్ చెప్పండి. నా మాట మీకు అర్థమైందా? ఈరోజు ఇక్కడ మనం ఎలా కూర్చున్నామండి? మనుష్యులుగా మనం ఇక్కడ కూర్చున్నామంటే, మనస్సాక్షి గలవారే ఇక్కడ కూర్చున్నామంటే, దేవుని పిల్లలుగా మనం ఇక్కడ కూర్చున్నామంటే ఏందండి? ప్రేమ గలవారై, లోబడేవారై, దేవుణ్ణి వెంబడించేవారై, ఇతరుల్ని కూడా ప్రేమించాలని స్వభావము గలవారై, ఇతరులు కూడా యేసయ్య దగ్గర రావాలని ఆసక్తి గలవారై, దేవునికి అప్పగించుకున్నవారై, పరాక్కడలో నేను కూడా ఎత్తబడాలని ఏ సమర్పణ గలవారై, ఇటువంటి అనుభవం గలవారై మన ఇక్కడ ఉన్నామంటే కల్వారి బలిపీఠమే దీనికి కారణము. లేకపోతే మనం ఎవరనేది మనకే తెలుసు. సీమోన్ అంతేనా? యేసయ్య ప్రేమ మనని దర్శించకపోతే, హల్లెలూయా, యేసయ్య లేకపోతే బైక్ రేస్ ఇస్తే 70, 80, 100. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య మనలో ఉన్నాడు కనుక, కుమారుడా 90 వద్దయ్యా, 80 వద్దయ్యా అని ఆయన మనలో నుండి ఒక ఆలోచన ఇస్తున్నాడు. మనం చక్కగా ఉన్నాము. హల్లెలూయా. యేసయ్య వచ్చే మునుపు ఏలు చూపిస్తే చాలు, హల్లెలూయా, అయిపోయింది. యేసయ్య మనలో వచ్చే మునుపు కోపం వస్తే చాలు, అయిపోయింది. యేసయ్య మనలో వచ్చే మునుపు ఏందండి? నా ఇష్టం నేను అనుకుంటే అయిపోయినట్టే. కానీ ఇప్పుడు మనలో దేవుణ్ణి గురించిన భయం, ఒక భక్తి, ఏదైనా చేస్తే అయ్యో ఇలా చేయకూడదు, దేవుడు చూస్తున్నాడు, నేను దేవుణ్ణి బిడ్డ, నేను బాప్తిస్మా పొందాను, నేను సంఘానికి వెళ్తున్నాను, దేవుడు ఈ వారం నాతో మాట్లాడాడు. ఈ అనుభవాలు మనని తప్పు నుంచి తప్పించి పరిశుద్ధతకి నడిపిస్తుందా కాదా? ఇది మనుషులు కట్టిన బలిపీఠ వలన అయిందా, లేకపోతే పరలోకము బలిపీఠ వలన ఈ మార్పు వచ్చిందా? అందుకే భక్తుడు అంటున్నాడు, మనకు ఒక బలిపీఠం, అది ఆత్మీక బలిపీఠం, అది అక్షర ప్రకారమైన రాయిలో లేకపోతే కొన్ని వస్తువులు కట్టే బలిపీఠం కాదు. నా కొరకు పరలోకంలో నుండి దిగి వచ్చిన బలిపీఠం యేసయ్య. ఆ యేసయ్య మన కొరకు మరణించకపోతే సమాపనానికి అర్థము లేకుండానే మనం జీవించేవాళ్ళు. యేసయ్య మన కొరకు మరణించకపోతే ప్రేమకి అర్థం తెలియకుండానే మనం జీవించేవాళ్ళు. యేసయ్య మరణించకపోతే, మన పాపముని క్షమించకపోతే, యేసయ్య మన జీవితంలో రాకపోతే బ్రతుకంటే ఏమిటి అని తెలియకుండానే జీవించేవాళ్ళు. యేసయ్య మన హృదయంలో రాకపోతే దయ, కనికరము, తగ్గింపు, ఓర్పు, దానికి అర్థమే లేకుండా మనం జీవించేవాళ్ళు.
మూర్ఖులై దుష్టులుగా ఒక జంతులాగా మన బ్రతుకు ఉండేది. ఆ కల్వారి మనని ఎంతగా మార్చివేసిందండి. ఆమేన్ చెప్పండి. ఆ కల్వారి ఎంతగా మనని మార్చివేసేసింది. నేటి వరకు మనం తప్పు చేసినా ఆయన ప్రేమ మనని దర్శించేటప్పుడు మనలో ఒక పశ్చాత్తాపం వస్తుంది కదా. దేవునికి దూరం అయ్యేటప్పుడు, ప్రార్థనని మర్చిపోయేటప్పుడు, సంఘాన్ని మర్చిపోయేటప్పుడు, వాక్యాన్ని మర్చిపోయేటప్పుడు, మరలా పాత తప్పుని పాపముని మనం చేసేటప్పుడు ఆయన ప్రేమ మనని దర్శించేటప్పుడు మనలో ఒక మార్పు వస్తుంది కదా. ఇది ఆ కల్వారి వలన ఇప్పటి వరకు మనలో అద్భుతాలు జరుగుతుంది. రాతి గుండ గలవాడిని మాంసగుండగా మార్చేది కల్వారి ప్రేమ. కల్వారి ప్రేమ. అందుకే దేవుడు ఈ వాక్యంలో నేర్పిస్తున్నాడు. పాత నిబంధనలో ఒక బలిపీఠము, ఒక బలి, ఒక కార్యక్రమం ఉంది. కానీ ఆ ఆచారం వలన వారు పదే పదే కొనసాగించాలి, కానీ జీవితంలో ఒక స్థిరమైన అనుభవం పొందలేకపోతున్నారు. అది ఆశీర్వాదమైన ఆత్మీయమైన. కానీ కొత్త నిబంధనలో మన కొరకు ఒక బలిపీఠము అప్పగించబడింది. అది యేసయ్య పాప సమాపణ, రక్షణ, పరిశుద్ధత, నీతి బ్రతుకు, సాక్ష్య కలిగిన బ్రతుకు. హల్లెలూయా. నాకు చెప్పండి, మొదటి అనుభవం పాత నిబంధన అనుభవం, కానీ దాని వలన స్థిరపడలేకపోయారు. రెండో అనుభవం యేసయ్య మన కొరకు ఈ భూమి మీద వచ్చాడు. ఏందంటే బలిపీఠంగా మారాడు, బలి వస్తుగా మారాడు. యెరూషలేముకి బయట గొల్గొతా కొండ మీద ఆయన మరణించాడు. ఇప్పుడు ఆ వాక్యం చదువుతారా? ఎందుకు ఆయన మరణించారంటే మనను కాబట్టి లేమా ముందు మనని పరిశుద్ధపరచుటక. ఆ మాట ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఎందుకు ఆయన మన జీవితంలో బలిపీఠంగా వచ్చాడు? ఎందుకు మన కొరకు ఆయన బలి వస్తుగా మారాడు? ఎందుకు ఆయన మన కొరకు యెరూషలేముకి బయట గొల్గొతా కొండలో శ్రమను అనుభవించాడు, కొట్టబడ్డాడు, చంపబడ్డాడు, రక్తము కార్చాడు? ఎందుకు? ఈ బలిల వలన ఒక ప్రాసెస్ జరగాలి. ఆ ప్రాసెస్ పాత నిబంధన బలిలో జరగలేదు. ఏంది? వాళ్ళు పాపం చేశారని బలి వస్తు తీసుకొచ్చారు. ఇప్పుడు బలి అప్పగిస్తున్నారంటే దాని అర్థం ఏమిటి? ఇంకా నేను పాపం చేయకూడదు, అంతేనా? దాని అర్థం నేను పరిశుద్ధంగా ఇంకా మీతో జీవించాలి. కానీ అది అవ్వట్లేదు. అది వారిలో నిరంతరంగా ఉండట్లేదు. మరలా మరలా రిపీటెడ్ పాపం, రిపీటెడ్. పరిశుద్ధ జీవితంలో నిరంతరంగా ఉండలేకపోతున్నారు. మన కొరకు ఒక బలిపీఠము, మన కొరకు ఒక యేసయ్య బలివస్తుగా మారాడు, శ్రమని అనుభవించాడంట. వాక్యం చెప్తుంది మనని ఏం చేయుటకంట? చూడాలి, ఏం చేయుటకు చెప్పాలి. ఎందుకు యేసయ్య మరణించాడు చెప్పాలి. ఎందుకు యేసయ్య ప్రాణం ఇచ్చాడు? ఎందుకు యేసయ్య రక్తంని కార్చాడు? ఎందుకు యేసయ్య శ్రమల్ని పొందాడు? ఎందుకు యేసయ్య యెరూషలేము పట్టణానికి బయట తరిమి వేయబడ్డాడు? గొల్గొతా కొండ మీద ఘోరంగా ఎందుకు చంపబడ్డాడు? మనని పరిశుద్ధపరచుటకు. హల్లెలూయా. ఈరోజు ఈ తాగుడు మానిపించాలంటే మా దగ్గర ఒక లిక్విడ్ ఉంది. అన్నంలో కలిపి ఇచ్చేయండి, నీళ్ళలో కలిపి ఇచ్చేయండి. హల్లెలూయా. పరిశుద్ధ జీవితమా ఇది చేయండి. పరిశుద్ధ జీవితానికి, జీవితంలో విమోచనానికి, మార్పుకి ఈ లోకము ఎన్నో కథలు, ఈ లోకము ఎన్నో ప్రాసెస్ చూపిస్తుంది. దాంట్లో దమ్ము ఉంటే, దాంట్లో జీవం ఉంటే నా యేసయ్య ఎందుకండి కల్వారి శిలువలో మరణించాలి? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒక తాడులో
ఏందండి బలం ఉందంటే ఎందుకు నా యేసయ్య తన పరిశుద్ధ రక్తంని కార్చాలి? ఒక నూనెలో బలముంటే దేవుడు ఎందుకు మరణించాలి? ఒక తాయిత్తులో, ఒక వస్తులో, ఒక బొమ్మలో, ఒక మాలలో బలం ఉంటే, శక్తి ఉంటే దేవాది దేవుడు ఎందుకు మహిమని విడిచి, పరలోకాన్ని విడిచి, సింహాసనాన్ని విడిచి మన కొరకు వధించబడే గొర్రె పిల్లగా మారాలి? హల్లెలూయా. పరిశుద్ధ జీవితము కేవలం యేసయ్య రక్తము వల్లనే సాధ్యము. మరలా నేను ఈ మాట చెప్తాను, పరిశుద్ధ జీవితము మనం జీవించాలంటే యేసయ్య తప్ప, యేసయ్య వాక్యము తప్ప, యేసయ్య రక్తము తప్ప, యేసయ్యతో ఉన్న మనకి ఆ సహవాసము తప్ప, పరిశుద్ధాత్మ అభిషేకము తప్ప పరిశుద్ధ జీవితము ఎక్కడ కూడా మనం పొందలేము. పరిశుద్ధాత్మ అభిషేకమే మనల్ని పరిశుద్ధతలో నిలబెట్టేది. ఆయన రక్తమే మనల్ని శుద్ధిని చేసేది. ఆయన వాక్యమే మనల్ని పరిశుద్ధపరిచేది. వాక్యం రాయబడింది, మన కొరకు ఒక బలిపీఠము ఆయన యేసు. ఎందుకంట? మనని పరిశుద్ధపరచుటకు. హల్లెలూయా. పరిశుద్ధ జీవితం, ఆత్మీయ జీవితం అంటే ఏంటి అనుకున్నాము? కార్యక్రమం కాదు, పరిశుద్ధ జీవితం. ఎక్కడ కూడా కొందరు అంటారు ఎక్కడ కూడా తగ్గేది లేదంటారు. నువ్వు తగ్గు, నువ్వు పెరుగు, నాకు సంబంధం లేదు. నేను చెప్పేది పరిశుద్ధత. నీ కుటుంబంలో పరిశుద్ధత తగ్గకూడదు. నీ పిల్లలు ఎదిగే కొలది పరిశుద్ధతలో వాడు తగ్గకూడదు. నీ స్వభావంలో పరిశుద్ధత తగ్గకూడదు. నీ నడకలో పరిశుద్ధత తగ్గకూడదు. నీ మాటలో పరిశుద్ధత తగ్గకూడదు. కొన్నిసారి శోధనాలు వచ్చింది, కొన్నిసారి ఆటంకాలు వచ్చింది, కొన్నిసారి బౌండరీ మనం దాటిపోతాం, కొన్నిసారి కాళ్ళు జారుతుంది, కొన్నిసారి తప్పు చేస్తున్నాము. ఎమ్మటే ఆయన సన్నిధికి పరిగెత్తుకొని వచ్చేసాయి. మాట వింటున్నారా? కొన్నిసారి పొరపాటు వస్తుంది, శోధనల్లో నిలబడలేకపోతున్నాం, కళ్ళు అట్టిట్టుపోతుంది, చెవి అట్టిట్టుపోతుంది, మాటలు అట్టిట్టు వెళ్ళిపోతుంది, హృదయం అట్టిట్టు వెళ్ళిపోతుంది. పోయిందిలే, ఏం చేస్తాంలే అని ఉండుట తెలివి కాదు. అది తప్పని అర్థమైన వెమ్మటే పరిగెత్తుకొని వేసే పాదంలో వచ్చి దేవా క్షమించండి అయ్యా, సహాయం చెయ్యండి అయ్యా, నా కన్నుని కంట్రోల్గా పెట్టలేకపోతున్నానయ్యా, నా చెవిని కంట్రోల్గా పెట్టలేకపోతున్నానయ్యా, నా నాలికని కంట్రోల్గా పెట్టలేకపోతున్నానయ్యా, నా తలంపుని కంట్రోల్లో పెట్టలేకపోతున్నానయ్యా, నా కాలుని కంట్రోల్లో పెట్టలేకపోతున్నాను. నా పరిశుద్ధ జీవితము కొరకే మీరు మరణించారు, బలిపీఠంగా మారారు, బలి వస్తుగా మారారు, రక్తము కార్చారు, శ్రమని అనుభవించారయ్యా. ఆ జీవితాన్ని పొందిన నేను అయ్యా తప్పిపోతున్నాను, సహాయం చేయండి. ఇది నీ ప్రార్థనే ఉండాలి, ఇది నీ ఆసక్తే ఉండాలి. కొందరు అంటారు చాలా ట్రై చేశానయ్యా, నా వల్ల కాదు. నీ వల్ల కాదు, లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. నిన్ను పరిశుద్ధంగా నిలబెట్టుకుంటాడు. నువ్వు పరిశుద్ధతలో ఎదుగుటకు ఆయన నీతో ఉండి నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఇష్టపడాలి. ఆమేన్ చెప్పండి. ఈ పరిశుద్ధ జీవితాన్ని దేవుడు గొప్ప త్యాగముతో మనకిచ్చాడు. అవునా కాదండి? ఈ బ్రతుకుని ఉచితంగా మనం పొందామా? ఈ రక్షణని ఉచితంగా మనం పొందామా? ఈ నీతి జీవితాన్ని ఉచితంగా పొందామా? ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా ఈ రోజు ఉన్నామే, ఇది ఉచితంగా మనం పొందినదా? గొప్ప త్యాగము కాదా? ప్రాణమిచ్చినది కాదా? ఆయన మనల్ని పరిశుద్ధంగా మార్చాడంటే, ఈ రోజు ఈ పరిశుద్ధ జీవితంలో ఆటంకాలు వస్తుందంటే, శోధనలు వస్తుందంటే, నువ్వు నిలబడలేకపోతున్నావంటే నా దేవుడు వదిలిపెట్టేస్తాడా?
తన పిల్లల్ని వదిలిపెట్టేస్తాడా? అలా వదిలిపెడతానికి ఆయన ప్రాణం ఇచ్చాడు. అలా వదిలిపెడతానికి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు. పొరపాటు తప్పు కనబడినప్పుడు కూడా ఆయన ప్రేమ దగ్గర నువ్వు పరిగెత్తుకొని రావాలి. తప్పని అనిపించిన వెమ్మటే నువ్వు పరిగెత్తుకొని రావాల్సినది ఎక్కడ తెలుసా? యేసయ్య పాదము, కల్వారి. ఆయన అస్తము దగ్గర వచ్చి ఒక చిన్న ప్రార్థన, దేవా నీలాగా పరిశుద్ధంగా ఉండాలని కాదా నువ్వు కల్వారిలో మరణించావు. తప్పిపోతున్నానయ్యా, మాటలు తప్పిపోతున్నానయ్యా, ప్రవక్తనలు తప్పిపోతున్నానయ్యా. కొన్నిసారి నా వలన మీరు సంతోషపడుతున్నారు, కొన్నిసారి నా ప్రవక్తన వలన మీకు అవమానం కలుగుతుంది. కానీ నేను మారాలయ్యా, నీ కృప నాకు కావాలి. ఇదండి పరిశుద్ధతలో ఎదుగుటకు, పరిశుద్ధతలో నిలబడుటకు దేవుడు మనకిచ్చే ఆలోచన. చెప్పండి, ఎందుకు ఆయన మరణించాడంట, శ్రమ అనుభవించాడంట మనల్ని? ఒక సేవకుడుగా నేను మీకు చెప్తాను, మీకు 4 బిల్డింగ్ కలుగును గాక, మీకు 10 ఎకరం పొలము మీ పేరు మీద వచ్చును గాక, 3 కారు మీ ఇంటి పైన ఉండును గాక. హల్లెలూయా. నెలకి 90,000 నీ చేతికి వచ్చును గాక. హల్లెలూయా. ఇది చెప్పుటకు కాదండి, నేను ఇక్కడ లేదు. ఇది కాదు మన గమ్యం. కానీ మన దేవుడు మన ఈ భూమిలో దారిద్రులుగా ఎంత మాత్రం విడిచిపెట్టాడు. ఇది కాదు మన గమ్యం. కానీ కొదువులో, దారిద్రతలో, శూన్యంలో ఆయన మనం విడిచిపెట్టాడు. ఈ భూమిలో ధన్యులుగా మనం జీవించి ఆ నిత్య జీవితానికి మనం చేరుటకు మనకి సహాయం చేసేది పరిశుద్ధత. ₹1,00,00,000 కంటే విలువైనది పరిశుద్ధత. ఈ భూమిలో ఏ వస్తువును కూడా పరిశుద్ధతతో పోల్చవద్దు. ఎందుకు తెలుసా? పరిశుద్ధత కేవలము యేసయ్య మనకిచ్చే ఆశీర్వాదమే తప్ప వేరెక్కడ కాదు. హల్లెలూయా. ఈ సూత్రాల్ని నువ్వు పాటిస్తే నువ్వు కంట్రోల్గా ఉంటావు. దీనిని ఎక్కువ మెడిటేషన్ చేస్తే నువ్వు కంట్రోల్గా ఉంటావు. ఏదేదో ఈ రోజు అండి. కానీ పరిశుద్ధతకి ఒకే ఒక పునాది, యేసయ్య, యేసయ్య రక్తము. హల్లెలూయా. కనుక దేవుడు మనకి ఎంత ఆశీర్వదించినా నీ మనస్సు దాని మీద ఉండకూడదు, కానీ పరిశుద్ధత మీద ఉండాలి. ఈరోజు నేను ఎక్కడ తప్పిపోయాను? నేను పరిశుద్ధతలో ఎంత ఎదుగుతున్నాను? ముందు పరిశుద్ధతాన్ని గురించి ఆలోచిస్తున్నానా? ఇంపార్టెన్స్ ఇస్తున్నానా? దానిని గురించి నేను ప్రార్థనలో మాట్లాడుతున్నానా? ఆలోచించాలి. ఎందుకు ఈ జీవితం? ఇక్కడే ముగించుకుంటానికా? ఇక్కడే అనుభవించుకుంటానికా? ఇక్కడే అని అయిపోయింది అనుకుంటున్నారా? కాదు అమ్మా. ఇప్పుడు 3వ వాక్యం, 13వ వాక్యం ముగిస్తాను. కాబట్టి మొదటిగా నేను పాత నిబంధన బలులు కార్యాన్ని మీకు చెప్పాను. రెండోది, యేసయ్య మన కొరకు బలిపీఠంగా మారాడు, శ్రమ పొందాడు, మరణించాడు, మనని పరిశుద్ధులుగా ఆయన పిల్లలుగా మార్చాడని చెప్పాడు. ఇప్పుడు 3వ భాగంలో మనని గురించి మాట్లాడుతున్నాడు. వినాలి, వినాలి. కాబట్టి ఎవరు చెప్పట్లేదు? ఎవరు చెప్పట్లేదు? ఎవరు? ఇప్పుడు 3వ అనుభవం. కాబట్టి మనము, యేసయ్య అన్ని చేసేసాడు, హ్యాపీ క్రిస్మస్ అని చప్పట్లు కొట్టేది కాదండి ఆత్మీక జీవితం.
బైబిల్ స్పష్టంగా మాట్లాడుతుంది, ఆయన నీ కొరకు త్యాగం చేశాడు, మరణించాడు, రక్తము కార్చాడు, నీ బ్రతుకుని మార్చివేశాడు, నిన్ను ఆయన పోలికగా మార్చివేశాడు. నువ్వు పొందిన గొప్ప భాగ్యం ఇది. ఈ భాగ్యాన్ని, ధన్యతని పొందిన నీవు ఏం చేయకూడదంట? ఓరకనే. కొందరికి ఒక వాక్యం గుర్తుకొచ్చింది, వాక్యంలో రాయబడిందిగా, ఓరకనే ఉండుడి, యెహోవా మీ కొరకు యుద్ధం చేస్తాడని. ఏ పని పాటు చేయకుండా సోంబేరిగా తయారైపోయారు కొందరు. ఏందయ్యా పనికి వెళ్ళట్లేదు? వాక్యంలో ఉందిగా, ఓరకనే ఉండండి, మీ కొరకు యుద్ధం చేస్తానని. పనికి అన్న వాళ్ళు చెప్పే మాటలు ఇది. హల్లెలూయా. ఆయన శ్రమలు పొందాడు, నిజమే. ప్రాణం ఇచ్చాడు, నిజమే. రక్తము కార్చాడు, నిజమే. మనని ఆయన బిడ్డగా మార్చివేశాడు, విమోచించాడు. ఈరోజు చక్కని అనుభవంలో మనల్ని నిలబెట్టుకున్నాడు, నిజమే. కానీ మనము ఆయన కొరకు జీవించవలసింది బాకీ ఉందా కాదా? ఈ జీవితంలో నుండి ఆయనని మనం మహిమపరచాలా వద్దా? మాట్లాడట్లేదు. ఎవరికో నిద్ర వచ్చింది. ఈ జీవితంలో నుండి యేసయ్యను మనం గణపరచకూడదా? ఆయనని మహిమపరచకూడదా? ఈ జీవితంలో నుండి ఆయనకి చిన్న సేవ అయినా మనం చెయ్యకూడదా? ఆయన రుణాన్ని మనం పూర్తిగా తీర్చలేము, కనీసం ఈ బ్రతుకులో నుండి ఆయనని మనం కొంచెమైనా మహిమపరచాలా వద్దా? ఆమెను చెప్పట్లేదు. అందుకు కాదా చర్చికి వస్తున్నాము, అందుకు కాదా పాడుతున్నాము, అందుకు కాదా ఆయనని ఆరాధిస్తున్నాము, అందుకు కాదా అర్పణ బిత్తుతున్నాము, అందుకు కాదా ఏంటండి సేవలో పాలు పొందుతున్నాము. ఇదన్నీ ఏందండి? ఆయన కొరకు నేను ఏదో ఒకటి జీవితంలో చెయ్యాలి. ఒకరోజు సింహాసనం ముందు నిలబడేటప్పుడు మన లెక్క అప్పగించే వాళ్ళుగా ఉండాలి, కానీ చెయ్యి కట్టుకొని తలదించుకొని ఉన్నవారుగా మనం ఉండకూడదు. ఆమేన్ చెప్పండి. ఆ వాక్య పూర్తి చెయ్యండి. కాబట్టి మనము ఆయన నిందలుని భరించి మనము కూడా దేనికి వెలుపుటకు? ఆయన యొద్దకు వెళ్ళుదము. సార్, పాత నిబంధనలో ఆ జంతు చంపబడింది, పాలయానికి బయట తీసుకొని వెళ్ళి కాల్చివేశారు. కొత్త నిబంధనలో యేసయ్య పాలయానికి బయట, యెరూషలేముకి బయట కొల్గతా కొండలో ఆయన కూడా చంపబడ్డాడు. ఇప్పుడు మనని గురించి బైబిల్ చెప్తుంది, మనము కూడా ఆయన నిమిత్తము శ్రమ అనుభవించి పాలయానికి బయట. దాని అర్థం ఏం తెలుసా? ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఉన్నారా? ఈరోజు యేసయ్యలో జీవించేటప్పుడు శ్రమలు వచ్చిందండి. ప్రార్థనకి వెళ్తున్నాను అన్నప్పుడు ఎందుకు వెళ్తున్నావు అంటారు. వెళ్ళవద్దా? వెళ్ళవద్దు. స్తోత్రం చెప్పి కూర్చోకూడదు. హల్లెలూయా. బైబిల్ తీసేటప్పుడు ఆటంకాలు వచ్చింది, సిద్ధపడేటప్పుడు ఆటంకాలు వచ్చింది. క్రీస్తు నిమిత్తము నీకు కొన్ని పోరాటాలు, కొన్ని సమస్యలు, కొన్ని నిందలు, కొన్ని చెడ్డ మాటలు కూడా చెప్తారు. కానీ ఆ కల్వారి ప్రేమ కొరకు వీటిని నువ్వు సంతోషంగా సహించుకోవాలి. శ్రమని చూసి, దుఃఖాన్ని చూసి, కొదువుని చూసి, సమస్యని చూసి ఆయన చెయ్యిని వదిలిపెట్టవద్దు, సంఘాన్ని వదిలిపెట్టవద్దు, ఆత్మీయతని వదిలిపెట్టవద్దు. ఆయన ఇచ్చిన ఈ బ్రతుకుని ఆయనలో నుండి దూరం చేసుకోవద్దు. అందుకే చెప్తుంది, ఆయన నిమిత్తము శ్రమను అనుభవించి. అంటే పాలయానికి బయట. దాని అర్థం తెలుసా? మన ఉన్నామే, ఈ భూమి ఏ లేదంట, శాశ్వతమైనది కాదు. చాలమ్మా.
ఈ మాట ముగిస్తున్నా, జాగ్రత్తగా వినండి. ఈరోజు సంగమా, దేవుని ఆరాధించే సంగమా, ఏ ఉద్దేశం మీద మీరు జీవిస్తున్నారు? నా యేసయ్య యెరూషలేముకి బయట వెళ్ళి మరణించాడు. ఎందుకు తెలుసా? ఆయనకు తెలుసు ఇది శాశ్వతమైనది కాదు. పిలాతు అడుగుతున్నాడు, నువ్వు ఎవరు? ఆయన అన్నాడు, ఇది నా రాజ్యము కాదు, నా రాజ్యము పరలోకం అని పిలాతు దగ్గర యేసయ్య స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ యేసయ్యలో జీవించే మనము, ఆ యేసయ్యని వెంబడించే మనము, ఆ యేసయ్య కొరకు కొన్నిసారి శ్రమని, దుఃఖాన్ని అనుభవించే మనము కూడా ఎలా ఉండాలి తెలుసా? ఈ భూమి శాశ్వతమైనది కాదు. ఏవండి, ఓడ నీళ్ళలో ఉండుట తప్పు కాదు, నీళ్ళు ఓడ లోపల వచ్చుట తప్పు. సాంబయ్య గారు అంతేనా? నీ ఓడ నీళ్ళలో ఉండుట అక్కడ ఉంటేనే సాగిద్ది, కానీ నీళ్ళు ఓడ లోపల రావుట ప్రమాదం. మనం ఈ భూమిలో ఉన్నాం, కానీ మన ఈ భూమికి సంబంధించిన వాళ్ళు కాదు. నేను సంపాదిస్తున్నాను, కానీ నేను సంపాదనకి సంబంధించిన వాడు కాదు, నేను యేసుకి సంబంధించిన వాడు. నాకు ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, పేరు ప్రతిష్టలు ఉన్నా, ఆ ఘనత ఉన్నా, చదువు ఉన్నా, దండుడిగా ఉన్నా, నేను దీనికి సంబంధించిన వాడు కాదు, నేను నా యేసయ్యకి సంబంధించిన వాడు. ఆమేన్ చెప్పండి. నేను ఈ లోకానికి సంబంధించిన వాడు కాదు, నా ఇంటికి సంబంధించిన వాడు కాదు, నా బలానికి సంబంధించిన వాడు కాదు. ఈ బంధాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, పిల్లల్ని దేవుడు నాకు ఇచ్చాడు, కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, బంధుమిత్రుని దేవుడు నాకు ఇచ్చాడు, ఈ ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు, ఈ దేశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, ఇది అన్ని ఆయన నాకు ఇచ్చాడు. కానీ ఇది నా గమ్యము కాదు. నేను బ్రతికి ఉన్నంత వరకు ఇది నా నిరంతరము పరలోకం. ఆమేన్ చెప్పండి. నా శాశ్వతమైన దేశము పరలోకము. ఈరోజు ఇటువంటి మనసు కలిగిన వారు ఎంతమంది అండి? ఎంతమంది అండి? అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడే యోబు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, బలి అర్పిస్తున్నాడు, పిల్లల్ని చక్కగా చూసుకుంటున్నాడు, నిందారహితుడుగా, దేవుని యందు భయభక్తి కలిగిన వాడుగా దేవుని త్రోవలో యోబు కనబడ్డాడు. కానీ యోబు తన పిల్లల్ని పోగొట్టుకున్న తర్వాత, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న తర్వాత, ఆస్తుని పోగొట్టుకున్న తర్వాత, అన్ని శూన్యమై వీధిలో బూడిది మీద కూర్చొని ఒక రాయి తీసుకొని తన శరీరాన్ని గీక్తా ఉన్నాడు. కుక్క వచ్చి ఆయన శరీరాన్ని నాకుతా ఉన్న వేళలో కూడా ఆయన చెప్పిన మాట ఏం తెలుసా? నా విమోచకుడు సజీవుడిగా ఉన్నాడు. యోబులాగా నీతిమంతుడు, యోబులాగా ధనవంతుడు, యోబులాగా ఐశ్వర్యవంతుడు నేటి వరకు ఎవరు లేదు చరిత్రలో. మీకు తెలుసా? అటువంటి భక్తుడు అన్ని పోగొట్టుకొని, భార్య అంటుంది దేవుణ్ణి దూషించి చచ్చిపో, అట్టి పరిస్థితిలో అంటున్నాడు నా దేవుడు సజీవుడిగా ఉన్నాడు. దాని అర్థం ఏం తెలుసా? ఎన్ని ఆశీర్వాదము నేను అనుభవించానో అది కాదు శాశ్వతం, నా దేవుడే నాకు శాశ్వతము. దేవుడి సంగమా, ఈ ఆత్మిక జీవితాన్ని లాభము కొరకు ఏందండి జీవించవద్దు. ఏదో పొందితే చాలు అని ఈ జీవితాన్ని జీవించవద్దు. ఈ జీవిత వెనక ఒక నిత్య రాజ్యం ఉంది. జంతు ఎలా పాళయానికి బయట కాల్చబడిందో, యేసయ్య ఎలా యెరూషలేముకి బయట మన కొరకు ప్రాణం ఇచ్చాడో, మనము కూడా జీవించే వరకు శ్రమలు వచ్చిన, ఆటంకాలు వచ్చిన ఆయనని మహిమపరిచి, శ్రమని సహించి, సాక్షులుగా పరిశుద్ధులుగా జీవించి, మన మనస్సు, మన తపన, మన ఆసక్తి రాకడ మీదే ఉండాలి, పరలోకం మీదే ఉండాలి. అందుకే అక్కడ రాయబడింది, మన కొరకు ఒక పట్టణము, నిలవరమైన ఒక పట్టణము సిద్ధంగా ఉంది. ఆ పట్టణం ఏమిటి?
ఇక్కడ లేదు, కానీ పరలోకముసుకమే కనిపెడతా జీవించండి. పరలోకము కొరకు కనిపెడతా జీవించండి. రాక్కడని కనిపెడతా జీవించండి. నేను కూడా రాక్కడలో ఎత్తబడాలని కనిపెట్టి జీవించండి. నా భర్త రక్షించబడాలి, నా పిల్లలు కూడా రక్షించబడాలి, మేము కుటుంబంగా రాక్కడలో ఎత్తబడాలి, మేము కుటుంబంగా పరలోకానికి వెళ్ళాలి, మేము పరిశుద్ధులుగా జీవించాలని ఆసక్తితో కనిపెడుతా జీవించు. నువ్వు పరలోకాన్ని కనిపెట్టి జీవించు, రాక్కడని కనిపెట్టి జీవించు, పరిశుద్ధ జీవితాన్ని ఎదురు చూసి నువ్వు జీవించు. ఈ లోకానికి బానిసుడు అవ్వవద్దు, లోకానికి నువ్వు బానిసుడు అవ్వచ్చు, లోకానికి నువ్వు కలిసిపోవద్దు. నువ్వు దేవుని హత్తుకొని జీవించు. ఈ భూమిలో నీ పిల్లలకి ఒక కొదువు లేకుండా నా దేవుడు నిన్ను పోషిస్తాడు. నువ్వు ఆయనను చూసి నడువు, ఆయన నిన్ను చూసి ముందు తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. మీరు ఆశీర్వాదము కొరకు ఒక ప్రత్యేకమైన ప్రార్థన అవసరం లేదు. ఆయనను చూస్తాను జీవించు. నీ అవసరాలు, అక్కరలు నా దేవుడు అద్భుతంగా నీ పక్షములు ఆయన దయచేస్తా ఉంటాడు. ఆయన చెయ్యిను పట్టుకో. అందరికంటే ఎక్కువ యేసుని ప్రేమించు, అన్నిటికంటే ఎక్కువ ఆత్మీయతని ప్రేమించు, అన్నిటికంటే ఎక్కువ పరిశుద్ధతని ప్రేమించు, అన్నిటికంటే ఏంటే రాక్కడ మీద మనసు ఉంచు. ప్రతిరోజు యేసయ్యని కలిగిన వాడు, నేను యేసయ్యకి చెందినవాడు, నేను పరిశుద్ధతకు పిలువబడిన వాడు, నేను రాక్కడికి సిద్ధపడేవాడు, ఈ భూమికి సంబంధించిన వాడు కాదని మీరు అంగీకరించి ఒప్పుకొని ఆయనలో మీరు జీవించండి. నా దేవుడు ఎంత నమ్మకమైన వాడైతే కరువు కాలంలో కూడా నువ్వు పడిపోకుండా నా దేవుడు నిన్ను పోషిస్తాడు. ఈ 7వ నెలలో ఆ బలిపీఠాన్ని చూసి, అనగా ఆ యేసయ్యని చూసి, ఆ ఆత్మీయతని చూసి మీరు జీవించండి. తీర్మానించండి, లోకం నాకు వద్దయ్యా, లోక ఆశలు నాకు వద్దయ్యా, ఈ పాత బ్రతుకు నాకు వద్దయ్యా. నేను ఎవరు అనేది నాకు అర్థమైంది, నేను ఎక్కడ చేరవలసిన వాడు నాకు అర్థమైంది, ఎందుకు మీరు మరణించారని నాకు అర్థమైంది, నా కొరకు శాశ్వతమైన పట్టణము ఎక్కడ ఉందనేది నాకు అర్థమైంది, అక్కడ ఈ వెళ్ళుటకు నేను పరిశుద్ధంగా జీవించాలని నాకు అర్థమైంది. ఇంకా నేను లోక వైపు చూడను, మనుషుల వైపు చూడను, తత్కాలికమైన ఆశ మీద నేను దృష్టి ఉంచను. 7వ నెలలో ఒక నిరంతరమైన ఒక తీర్మానానికి బలిపీఠం దగ్గర మనని అప్పగించేటప్పుడు దేవాది దేవుడు 7వ నెలలో, గత 6 నెలల కంటే 7వ నెలలో ఆత్మీయతలో అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, నీ వ్యక్తిగత జీవితం అవ్వచ్చు, నా దేవుడు మరీ ఎక్కువ అద్భుతంగా నిన్ను ఆశీర్వదించి నిలబెట్టును గాక. అందరం మోకరిస్తాం. మా చిన్న ప్రార్థన. అయ్యా నీకు స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం.